అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక హోపు రాయలసీమలో తాము ఇంకా బలంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. రాయలసీమకి కూటమి ప్రభుత్వం ఏదో ఒక అన్యాయం చేస్తుంది అన్న దానికి కనుక నమ్మించగలిగితే రాయలసీమలో మళ్ళీ పార్టీని పికప్ చేసుకోవచ్చు అని ఆయన ఆలోచన. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు నిజానికి రాయలసీమ కాకపోయినప్పటికీ రాయలసీమ జిల్లాలకు అనుబంధంగా ఉండేటువంటి జిల్లానే కాబట్టి ఆ ప్రభావం నెల్లూరు జిల్లా మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ బెల్ట్గా జగన్ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మళ్ళీ పార్టీని పికప్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారు. కానీ నారా లోకేష్ ఈ రాయలసీమ మీద పెడుతున్న స్పెషల్ ఫోకస్ ఏదైతే ఉందో అది వైసీపీ బలగాన్ని వైసీపీకి ఉన్న హోప్ని కిల్ చేస్తుంది. మీరు చూడండి, గత మహానాడు కడపలో జరిగింది. ఈ మహానాడు ముందుగా శ్రీకాకుళం అనుకున్నప్పటికీ దాని తర్వాత నెల్లూరుకి మార్చారు. సరే, నెల్లూరుకి మార్చడానికి ఏంటంటే శ్రీకాకుళంలో మోడీ గారి సభ ఉంది కాబట్టి ఇటు మార్చామని చెప్పారు. మారుస్తున్నప్పుడు నెల్లూరునే సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న కారణం, నెల్లూరులో మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు 2019 ఎన్నికల్లోనేమో వైసీపీకి 10 సీట్లు వచ్చినాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. కానీ మొన్నటి ఎన్నికల్లో కూటమికి 10 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కూటమి బలంగా ఉంది, వైసీపీ బలహీనపడింది. ఈ కూటమి బలాన్ని కంటిన్యూ చేయాలి, వైసీపీని వెదగనియొద్దు అని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా 7 స్థానాలు కూటమికి వచ్చాయి, కేవలం 3 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. కర్నూలు జిల్లాలో కూడా 2 స్థానాలు మాత్రమే కదా ఏది వైసీపీకి వచ్చింది. కాబట్టి వైసీపీ బలం వాళ్ళు బలంగా ఉన్న చోట కూడా బాగా తగ్గింది మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి ఆ బలాన్ని పికప్ కానివ్వకుండా కూటమి బలాన్ని కంటిన్యూ చేశారా నారా లోకేష్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ రాయలసీమలో పార్టీని పటిష్టం చేస్తున్నారు ఒకవైపు, అభివృద్ధి అనేది చూపిస్తున్నారు ఇంకొక వైపు, సంక్షేమం విషయంలో కూడా వెనకబడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, ఇంకొక వైపు పార్టీ బలమైన నిర్మాణం. ఎప్పటికప్పుడు రాయలసీమ ప్రజలతోటి కనెక్టివిటీని పెంచుకోవటం. ఇవాళ చూడండి, అక్కడ యుద్ధ విమానాల సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ శంకుస్థాపన జరిగింది. రాజ్నాథ్ సింగ్ వచ్చి శంకుస్థాపన చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాల్గొన్నారు. గతంలో కూడా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఇప్పుడు కడప స్టీల్కి కూడా శంకుస్థాపన చేసి, అంటే కడప స్టీల్కి ఏంటంటే అనేకసార్లు శంకుస్థాపన జరిగింది కాబట్టి ఈసారి కొంత పురోగతి చూపించాలి, పురోగతి చూపిస్తే అది బాబుగారి పేరు వస్తాయి అనేటువంటిది ఉంది. ఆ ఫోకస్ ఆల్రెడీ నడుస్తుంది. తర్వాత ఈవెన్ దో పులివెందుల మీద కూడా ఫోకస్ పెట్టారు, ఎప్పుడూ లేని విధంగా. చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళ రాజకీయంలో పులివెందులని టీడీపీ కంచుకోటగా మార్చాలని ఎప్పుడు ప్రయత్నం చేసినట్టు లేరు. కానీ ఈసారి నారా లోకేష్ గారు మాత్రం పులివెందులను కూడా వదిలిపెట్టకుండా చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. నారా లోకేష్ అంత ఫోకస్డ్గా పనిచేస్తున్నారు కాబట్టి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్ రాలే. ఓడిపోవడం పక్కన పెట్టండి, పులివెందుల రూరల్ మండలంలో వైసీపీకి డిపాజిట్ కూడా రాలే. ఎంత ఫోకస్డ్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కొన్ని దశాబ్దాల కోటలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారు. మీరు అర్థం చేసుకోండి. వచ్చే ఎన్నికలకు కూడా ఇదే రకమైన ఫోకస్ రాయలసీమ మీద కూటమి పెడుతుంది. అంటే ఆ పార్టీని మళ్ళా రికవరీ కాకుండా చేయాలి. ఆ పార్టీకి జవసత్వాలు వస్తే గిస్తే రాయలసీమలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా లేకుండా చేయాలి. ఇప్పుడు కూటమి జనసేన టీడీపీ బలంగా ఉన్నంతకాలం ఈస్ట్ వెస్ట్ క్లీన్షిప్, వైసీపీ ఏమైనా పికప్ అయితే గీతే ఒక 2-3 జరగాలు కావాలి. అలాగే కృష్ణా, గుంటూరు, అమరావతి ప్రభావం ఉంటుంది. తర్వాత ఉత్తరాంధ్రలో ఎప్పుడు లేని ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్స్, ఐటీ కంపెనీలు, వైజాగ్ ఒక విపరీతమైన అభివృద్ధిని చూస్తుంది. దాని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆ ప్రాంతాల మీద ఉంటుంది. సరే, ఆ వైజాగ్ జిల్లాలో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభావం కొంత ఉంది. ఇప్పుడు అరకు, పాడేరు అక్కడ కొంత ఉంది. అక్కడ కూడా చాలా ఫోకస్గా పనిచేస్తున్నారు. అక్కడ జనసేన ఫోకస్గా పనిచేస్తుంది. ఆ నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. సో ఇక్కడ రాయలసీమ మీద నారా లోకేష్ విపరీతమైన ఫోకస్ చేస్తున్నారు. అంటే మన శత్రువు ఎక్కడ బలం పుంజుకోవటానికి అవకాశం ఉందో గమనించి ఆ పరిస్థితిని లేకుండా చేసే ఎత్తుగడ నారా లోకేష్ చేస్తున్నారు. అది ఇప్పుడు జగన్కి అందుబాటులో చాలా ఇబ్బందికరంగా ఉంది జగన్కి. వాళ్ళకి కొద్దిగా పోపు ఉందే రాయలసీమలో. కానీ రాయలసీమ మీద టీడీపీ చేస్తున్న ఫోకస్, నారా లోకేష్ చేస్తున్న ఫోకస్ అది చూస్తే జగన్కే భయం వేస్తుంది. అందుకని చూడండి, ఎప్పుడూ లేని విధంగా పులివెందులో ఎక్కువ టైం కేటాయిస్తున్నారు జగన్. నెలలో కనీసం 2-3 రోజులు పోయి వస్తున్నారు. అక్కడ జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ ప్రజా దర్బార్లు పెడుతున్నారు. అక్కడ లోకల్ లీడర్స్ ఇంటికి పోయి మరీ వాళ్ళతో కలిసి వస్తున్నారు. ఈ భయం ఎందుకు వచ్చింది?
భయం కల్పించేవాడు వచ్చాడు కాబట్టి వచ్చింది. అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నిజంగా జగన్ భయపెడుతుందో లేదో తెలియదు, కానీ నారా లోకేష్ గారు రాయలసీమ మీద పెడుతున్న ఫోకస్ మాత్రం జగన్ గారిని ఇబ్బంది పెడుతుంది. రాయలసీమలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ సిచ్యువేషన్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వైసీపీ మళ్ళీ ఏమైనా రాయలసీమలో రికవరీ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు రాయలసీమ ప్రజలు వైసీపీని వదిలేశారు అని మీరు అనుకుంటున్నారా? మధ్యలో అయితే వైసీపీ చాలా ట్రై చేసింది, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి దానికి ఒక కమిటీని వేసి సజ్జన రామకృష్ణారెడ్డి గారు పోయి రాయలసీమ నాయకులతో మీటింగ్ కూడా పెట్టారు కదా, రాయలసీమ ప్రజా సంఘాల వేదికను ఏదో క్రియేట్ చేశారు కదా, అలా చాలా ప్రయత్నం చేసింది. కానీ లోకేష్ గారు పెడుతున్న ఫోకస్ ముందు అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక్కడ.